బాన్స్వాడ పట్టణంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ డే సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సమావేశంలో పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు శివరాజులు, కాశీనాథ్, శ్రీనివాస్, వెంకటి, హుసేన్, వెంకటేశం, అనసూయ పాల్గొన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళలో ఇందులో రకరకాల వయసు వారు ఉన్నారు. కొత్తగా రిటైర్మెంట్ అయిన వారు ఉన్నారు, సంవత్సరం క్రితం, 4 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన వారు ఉన్నారు. కొంతమంది పరమపదించారు. ఈ స్థాయిలో ఈ వయసులో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కానీ, శారీరక పరిస్థితులు కానీ, మానసిక పరిస్థితులు కానీ ఈ వయసులో వారికి మనకు ఉంటాయి. మీకైనా, మాకైనా, ఎవరికైనా. మనం సంపాదించినప్పుడు, మీరు సేవ చేసినప్పుడు, మీ సేవలో అందుకున్నటువంటి వారు అందరూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు. మరి ఏ హోదాలైనా, ఏ అధికారైనా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది మనుగడ ఉంది అంటే ఇద్దరు కలుసుకుంటే ప్రజాస్వామ్యం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు. డెమోక్రటిక్ మూల సూత్రం అది. ఒక ప్రజాప్రతినిధులే కలుసుకుంటే పనులు రావు. ప్రజాప్రతినిధుల తోడుగా ఉద్యోగస్తుల యొక్క సేవలు అందిస్తేనే ప్రజలకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారైనా, ప్రధానమంత్రి గారైనా, ఆయన స్పీకర్గా ఉన్నా, మా అధీనంలో ఉన్నటువంటి అధికారులు అందరూ మాకు సహకరిస్తేనే మేము సక్సెస్ఫుల్గా పనిచేయగలుగుతాం. సక్సెస్ఫుల్గా చేయాలంటే దాని వెనుక మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. ఉద్యోగాలు ఉన్నప్పుడు మీరు వయసు రీత్యా, శారీరక రీత్యా బాగుంటాం. వయసు పెరిగిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఇచ్చినటువంటి సేవలను గుర్తుపెట్టుకున్న వారు ఉంటారు. మీ ఇంట్లో మీరున్నటువంటి సంతానం, మాకైనా, మీకైనా, ఎవరికైనా మనం సంపాదించినప్పుడు మన గౌరవం ఉంటుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత కొంతమందికి ఇబ్బందులు వస్తాయి. రకరకాల బాధలు ఉంటాయి. ఈ వయసులో చెప్పుకోలేటువంటి బాధలు ఉంటాయి. బయట ప్రపంచానికి చెప్పుకోలేదు. అలాంటి బాధలు ఉంటాయి. బాధలు లేని వారు ఉంటారు, బాధల్లో ఎగిరిపోయిన వారు ఉంటారు. అంటే ఈ జీవితంలో సంతృప్తికరంగా ఉండాలంటే ముందుగా ఆరోగ్యం చాలా ముఖ్యం.